गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानित्यविमुक्तं निजपूर्णोपदेशकं श्रीनित्यानन्दराजयोगी रामयार्यगुरुं भजे। दीक्षितवाक्यं बुद्धिरत्वमुनदिल्पु సాంప్రదాయక గురు స్వములారా వరశిష్య కోటులు వనరతరించటి పూర్ణభావము తెలుపు పూజ్యులారా భ్రాంతిరహితంబైన బయలు సూచన చేసి ఎరుకరహితము చేయు యోగ్యులారా అన్నది విన్నది అది మూలమాయనుచు అహము రహితము చేయు ఆర్యులారా తను మన తనంబుల గురులకు తప్పకిచ్చి ఆత్మ గురు రూపమించుమా అమ్మలారా గురుల కరుణతో తెలిపెద గుణహరంబు తారక భావంబు తప్పక ఇప్పుడు. పూజ్యశ్రీ నేడు మండలారాధన పూజలు అందుకుంటున్నటువంటి ఎల్లయ్య స్వామివారికి నా శిరసాష్టాంగ నమస్కారములు. అధ్యక్షుడైనటువంటి నిత్యానంద కృష్ణమూర్తి స్వామివారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా ద్వాసి నమస్కారములు. మరి ఎల్లయ్య స్వామి గారిని చెప్పాలంటే మనము ఈ పగలంతా చెప్పుకున్నా కూడా వారిని గురించి చెప్పుకోవడం మనకు సరిపోదు సమయము. మరి వారికి మాకు 15 సంవత్సరాల నుండి స్నేహం ఉన్నది. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారు పిలుస్తుంటారు, మేము వస్తూ ఉంటాము, కార్యక్రమాల్లో కలుసుకుంటూ ఉన్నాము. మరి వారు నడనుడులు మనం చెప్పుకోదగినటువంటి అన్ని విధాలుగా వారు సక్రంగా నడిచి వారి శిష్యులను కూడా నడిపించినటువంటి మహానుభావులు. గురు ధర్మాలు శిష్య ధర్మాలు శిష్యులకు నేర్పించి శిష్యుల చేత ధర్మాలను పాటింపజేసినటువంటి మహానుభావుడు. మరి ఈ కొత్తపాలెం గ్రామానికి ఈ మంచి పేరు రావడానికి కారణము అలాంటి మహాత్ముడు మహాపురుషుడు ఈ గ్రామంలో ఉండబట్టే చుట్టుపక్కల 5-6 జిల్లాల నుండి పిడుగురాల దగ్గర కొత్తపాలెం అంటే అందరికీ గుర్తింపైంది ఎల్లయ్య స్వాముల వారి వలనే. అటువంటి ఒక పుణ్యపురుషుణ్ణి కొత్తపాలెం గ్రామస్తులు కోల్పోయినారని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ మహాత్ముడు ఉన్నందువలనే ఈ గ్రామము 4 జిల్లాలకు పేరుగా తెలియబడింది. మరి ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస వ్రతదీక్షని కార్యక్రమం పెడుతూ ఈ 4 నెలలు గురువులను పిలిపిస్తూ గురువుల చేత వేదాంత విచారణ సత్సంగముగా శిష్యులకు చెప్పిస్తూ 4 నెలలు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమం గురువులందరినీ పిలిపించి వేదాంత విచారణ చెప్పించుకుంటూ వారు జీవితం అంతయు గురు శిష్య న్యాయంగా గురువులను పిలిపించి శిష్యులకు విచారణ తెలుపుతూ శిష్యుల చేత గురువులకు ధర్మాలు చేయిస్తూ వారి జీవితం అంతా పరమార్థ జీవితంగానే మార్చుకొని వారు అలాగనే తిరిగారు. ఎక్కడ కార్యక్రమం నుండి ఫోన్ చేసినా నేను రాను అని ఎప్పుడూ ఎక్కడ అనలేదు. కార్యక్రమం ఫోన్ చేస్తే తప్పకుండా వస్తారు. వారికి ఇంటి బాధ్యతలు ఏమీ లేవు. వారి బాధ్యత అంతా కూడా గురుసేవకే అంకితం చేసుకొని దాటిపోయినటువంటి మహాత్ముల వారు. అటువంటి వారికి మనము ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా తరిగే ఉంటుంది. మరి సరే, అందులో భాగంగా మనం కలుసుకున్నాం కనుక ఈ రోజున మరి ఒక రకంగా సుదినమని చెప్పుకుంటున్నాము. వారి మండలారాధన కార్యక్రమంలో మనమందరం ఇక్కడ కలిసి మాట్లాడుకున్నాము. వారు పెట్టినటువంటి ఆతిథ్యాన్ని పుచ్చుకొని ఇక్కడ వేదాంత విచారణ జరుపుకుంటున్నాము. మరి వేదాంతంలో సాంఖ్యము, తారకము, అమనస్కము, అచలము లేదా పరిపూర్ణమని 4 స్థాయిల బోధ ఉంది. మహావాక్య విచారణ, గురుశిష్య ధర్మాలు ఇవన్నీ మనకు తెలిసినయే. ఇందులో ఎక్కడ చెప్పినా బోధ చెప్పుకోవచ్చు. అందరికీ అన్ని విధాల బోధ అవసరమే. పరిపూర్ణ బోధ చెప్తేనే అచల గురువు, సాంఖ్యం చేస్తే అచల గురువు కాదన్నది ఏం లేదు. తీసుకున్న సబ్జెక్టును సక్రంగా చెప్పిండా లేదా అనేటువంటిదే మనకి ఇక్కడ విషయము. మరి నేను శివరామ దీక్ష అచల సాంప్రదాయ పరంపరలో గురువు గారిని నేను అచల బోధలు చక్కగా చెప్పగలను. కానీ మరి మొదటగా నాకు ఉపన్యాసం ఇచ్చారు కనుక నేను మొదటగా మరి పరిపూర్ణ బోధ చెప్పడం సభకు సమంజసం కాదు. పూజ్య శ్రీ అనుభవానంద స్వాముల వారు అంటుండేవారు,
నానా ఎక్కడ సభకి వెళ్ళినా పెద్దలు ఏం చెప్పారంటే క్షేత్రం ఎరిగి విత్తనము, పాత్ర ఎరిగి దానము, అట్లానే సభను గుర్తెరిగి బోధ చెప్పాలన్నారు. సమయ సందర్భానుకూలంగా ఏది అనుకూలిస్తుంది చెప్పడం నేర్చుకోండి. మనం అచల సాంప్రదాయం అని చెప్పి అంత అచల బోధే చెప్పాలని అక్కడ ఏం లేదు అని చెప్పి మహాత్మ చదివించున్నారు. కనుక నేడు నేను ఇక్కడ ఈ సభలో తారక బోధన గురించి చెప్పదలుచుకున్నాను. తారక మహిమను చెప్పెద నారీమణి వినుము నీవు నయమొప్పగా, నా తారకము జనన మరణ నివారకమది సుఖమోహ వర్జిత మరయన్. శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణి అమ్మవారు అడగ్గా కృష్ణ పరమాత్మ అమ్మవారికి చెప్పినట్టుగా గురుదేవులైనటువంటి పోదకం నరసింహప్రభు గారు శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం అనే గ్రంథంలో ఈ తారక భావం రాశారు. తారక మహిమను చెప్పేదా నారీమణి వినుము నీవు నయమప్పగా, అంటే ఓ స్త్రీలయందు మణిలాంటి ఓ రుక్మిణి, ఆ యొక్క తారక బ్రహ్మాండం గురించి నేను తెలియజేస్తున్నాను. నయమప్పగా అంటే కనుల విందుగా విను. నా తారకము జనన మరణ నివారకమది. అట్టి తారక బ్రహ్మాన్ని నీవు సద్గురుముక్తగా విచారించి దాన్ని అభ్యాసం చేస్తే ఇక నీకు జన మరణాలు అనేటువంటి సంకల్ప వికల్పాలే నీకు రహితమవుతాయి. నీవు జనమరణాలకు అతీతుడు అవుతావని చెప్పి రుక్మిణి అమ్మవారికి చెప్పాడు. జనమరణాలు ఉండవు, ఇక సుఖ దుఃఖాలు కూడా నీకు ఏమి ఉండవు. అలాంటి స్థితి నీకు తారకం చేస్తే తెలియబడుతుందని చెప్పి ఆ మహాత్ముడు చెప్పాడు. తపజపార్చనాది దాన తీర్థ వ్రత క్రతుకులాశ్రమాది మత పురాణ వేదశాస్త్రములకున్ వివిధంబులకు ధర్మములకున్ తారకంబు మొదలు చూపే. తపం చేయి, జపం చేయి, యజ్ఞం చేయి, యాగాలు చేయి, ఇటువంటి ఎన్ని నువ్వు చేసినప్పటికీ గుళ్ళు గోపురాలు కట్టించు, యజ్ఞ యాగాదులు చెయ్యి. వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటిది గొప్పది తారక మంత్రము. అదే మొదటిది. అట్టిదాన్నే మానవుడు చేయాలి. అట్టి తారక బ్రహ్మం నీలో ఉన్నాడు. ఆ తారక బ్రహ్మాన్ని విచారించి తెలుసుకొని ఆ తారకాన్ని చేస్తే నీవు జనమరణాలు లేనివాడు అవుతావని చెప్పి అక్కడ రుక్మిణి అమ్మవారికి కృష్ణ పరమాత్మ చెప్పాడు. తారకము మనశుద్ధికిన్ కారణముకు సాధనంబు కావున, మరి ఆ తారకము నభ్యసించిన వారికి చలనంబు గలదే వారి జనయన. అయితే ఆ తారకం ఏంటి? మనశుద్ధికి కారణముకు సాధనము. అంటే మనసు శుద్ధి ఎలా అవుతుంది? మనసు శుద్ధి కాదు. ఆ తారకాన్ని సత్యముక్తిగా విచారించి దాన్ని అభ్యాసం చేస్తే నీ మనస్సు నీకు స్వాధీనం అవుతుంది. అదే శుద్ధి కావటము. తారకము మనశుద్ధికి కారణముగా సాధనంబు కావన, మరి ఆ తారకము నభ్యసించిన వారికి చలనంబు కలదే. అట్టి యొక్క తారక మంత్రాన్ని గురువు ద్వారా విచారించి చేసినటువంటి వారికి చలనము అనగా తిరిగి మళ్ళా జనమరణాలు ఉండవని చెప్పి కృష్ణ పరమాత్మ తెలియజేశారు. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. అతి దుష్కృతములు చేయుచు సతతము వాల్మీకి భూయ జన్ముండయ్యున్, గత జన్ముడగుట నెరుగవే సతి తారక ధనము వలనం చర్చింపగన్. ఆ వాల్మీకి మహాముని పుట్టింది బోయవాళ్ళరింటో. ఆయన బోయవాడు. ఆయన పేరు రత్నాకరుడు. ఆ తదుపరి ఆయన పుట్టలో పెరిగి పుట్టలో పుట్టింది కాబట్టి వాల్మీకోత్పత్తి అని ఆయన పుట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాల్మీకి అయ్యాడు. మొదట అసలు పేరు రత్నాకరుడు. ఆయన బోయవాడు. ఆనాడు వాళ్ళకు ఉండేటువంటి వృత్తి ఏంటంటే అడవులకు వెళ్ళి పక్షులను జంతువులను చంపి అవి తీసుకొచ్చి వండుకొని తినేవాళ్ళు, బజార్లో అమ్ముకునేవారు. దానికి తోడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక పెద్ద అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో మార్గమధ్యం అంటే ఒక బాటసారోకి వెళ్ళేటువంటి ఒక రస్తాలో దోవలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఎక్కి ఉండేవాడు. ఎవరైనా బాటసారులుగా వస్తుంటే ఆ చెట్టు దగ్గరికి రానిచ్చి ఆయన చెట్టు దూకోవటము, ఆ చేతిలో కర్ర ఉంటుంది, ఆ కర్రతో అవన్నీ బాధటము, చంపటం. అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇస్తాడు. ఆ భార్య ఏం చేస్తుందంటే అవి అంగడికి తీసుకెళ్ళి ఉప్పు, పప్పు, మిరగాలు, బియ్యము కావలసినటువంటి తెచ్చి శుభ్రంగా సట్రశోభితమైన భోజనం వంట చేయటం, ఆమె తినటము, ఈయనకి పెట్టడము. ఈయన ఆ వండి పెట్టిన మళ్ళీ సద్ది మూట కడితే ఈనాడు మన క్యారేజీలు బాక్సులు ఉన్నాయి. ఆనాడు అలా కాదు. ఒక పాత గుడ్డలో అన్నం మూట కట్టుకొని పోయేవాళ్ళం. నేను చిన్నప్పుడు కూడా మూట కట్టుకొని పోయా. నేను కూడా మేకలు కాసిన 6 నెలలు ఆ సద్ది మూట కట్టి భుజాన్ని వేస్తే ఆయన మళ్ళీ అడవికి వెళ్ళి
ఆ మర్రి చెట్టు మీద కూర్చొని కాపలా కాసుకునేవాడు ఎవడొస్తాడా అని. ఈ లోపు ఎవరో వస్తుంటారు పోతుంటారు, వచ్చే వాళ్ళను చంపటము. ఆ చంపిన తర్వాత కర్రతో కొడితే తలబగి రక్తం అవుతుంది ఆ కర్రకి. ఆ కర్రను దుమ్ములో నేలకి రుద్దుతాడు. అట్ట రుద్ది ఆయన ఎంతమంది చంపాడో ఆ కర్రకి గుమ్మడికాయలో దుడిగట్టిందంట ఆ రక్తము మట్టి కలిసి. ఇట్లా కొన్ని సంవత్సరాలు ఆయన జీవితం గడుస్తూ ఉన్నది. సరే, నారదాది మహామునీంద్ర వారు ఈ విషయాన్ని తెలుసుకొని వాల్మీకి మహాత్ముడు గత జన్మలో కాస్త కూస్తో గురుసేవ చేసినటువంటి వాడు, ఈడు ఆ గత జన్మ మర్చాడు, ఇప్పుడు మరి కిరాతక వృత్తిలో ఉన్నాడు, ఇతనికి జ్ఞానోదయం చేయాలనే ఉద్దేశంతో నారద వారు బాటసారిగా అదే తోవలో వచ్చేస్తాడు. రాగానే యథాప్రకారంగా ఈ రత్నాకరుడు చెట్టు దిగి కర్ర ఎత్తాడు కొట్టడానికి. నారదమాముడు మహాత్ముడు కనుక చేయలాగా పెట్టేసరికి కర్ర పైన ఆగిపోయింది. ఈయన పైన పడదా. ఎవరు నువ్వు? నా చేదు ఇప్పుడు తప్పించుకున్నది ఎవరు లేరు, నా కర్ర ఎత్తితే నువ్వేందో మరి చెయ్యి ఎత్తావు, కర్ర ఆగింది, నువ్వు ఎవరైతేనో కానీ ముందు నీ జోబులో ఉండే నేను తీసుకొని పోతా అంటాడు. సరే నాయనా, వచ్చింది నీకు ఇవ్వటానికేను. అంత టైం రా, జస్ట్ అనేసి ఆయన ఏమంటే ఇవ్వటానికి వచ్చిందని చెప్పి, నాయనా ఈ డబ్బు బంగారం తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. అనేసరికి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఇస్తాను, వండి పెడుతుంది, మీ ఇద్దరం తింటున్నామని చెప్తాడు ఈ వాల్మీకి. సరే, బాగానే ఉంది. రేపు చనిపోయిన తర్వాత పాపము పుణ్యం అని చెప్పి ఇక్కడ నరకలోకం స్వర్గలోకం ఉంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఈ పాపకర్మం నువ్వు ఒక్కడిగా అనుభవిస్తావా లేక నీ భార్య నువ్వు అనుభవిస్తారా, ఎప్పుడైనా కనుగొన్నారా లేదా, విచారించినవా లేదా అని అడిగారు. లేదు స్వామి, నేను అడగలేదు, కానీ పాపమైన పుణ్యమైనా ఇద్దరం తింటున్నాం కనుక ఇద్దరం అనుభవిస్తామన్నాడు. ఆ మాట నీవు భార్యని అడిగావా లేదా అన్నారు. అంటే అడగలేదన్నాడు. పోయి అడిగి తెలుసుకో సంగతి, పోయి రాపోమంటాడు. మీరు నన్ను పంపించి వెళ్ళిపోవటానికా, నేను వెళ్ళటానికి నీ జోబులో ఉన్న తీసి అంటాడు. అయ్యా స్వామి, నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను ఇక్కడే కట్టేసి వెళ్ళని చెప్పి చెబితే అక్కడ బొద్దు తీగలు వంటి పెట్టి నారదవారిని అక్కడ కట్టేసి ఆయన వెళ్తాడు ఇంటికి. ఇంటికి వెళ్ళి భార్య దగ్గరికి, ఏమే ఈరోజు ఎవరో కానీ ఎట్టు వచ్చాడు, ఇలా జరిగింది, మరి నేను పాపం చేస్తున్నావు పుణ్యం చేస్తున్నావు తెస్తున్నాను, నువ్వు వండి పెడతావు తింటున్నాము, చనిపోయిన తర్వాత స్వర్గలోకం నరకలోకం ఉన్నాయంట, ఆ పాపం కానీ పుణ్యం కానీ ఇద్దరం సమానంగా అనుభవిస్తామా లేక నేనొక్కని అనుభవించాలని నీ ఉద్దేశం ఏంటో చెప్పన్నాడు. ఓ స్వామి, నువ్వు పాపం చేస్తున్నావు పుణ్యం చేస్తున్నావు నాకైతే తెలియదు, నువ్వు తెచ్చి పెడుతున్నావు నేను వండి పెడుతున్నాను ఇంతవరకే నాకు తెలుసు. అయినా నన్ను వివాహం ఆడేటప్పుడు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు మా అబ్బాయి ఈ విధంగా మనసును చంపి పాపాలు చేసి సంపాదించి సాగుతాడని చెప్పలేదు. అట్లా చెప్పుంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకుందరో లేదో, నేను ఇష్టపడడం లేదో, అలా చెప్పలేదు. కాబట్టి పాపం కానీ పుణ్యం కానీ నీది నీకే నాది నాకే, నాకు ఎలాంటి సంబంధం లేదు నీ పాప పుణ్యం అని చెప్పేసింది అమ్మగారు. వచ్చి నీ అమ్మ కడుపు కాదా, ఇంతకాలం నుంచి నేను తెచ్చిపెట్టినంత నీకోసం కాదే, నాకైతే నా పొట్ట కోసం నేను ఇంత పని చేద్దును, నీ ముఖం చూడకూడదు కానీ చెప్పి ఆ ముఖాన్ని ఉమ్మేసి తిరిగి వెంటనే వస్తాడు వాల్మీకి. అది అక్కడి నుంచి స్వామి మహాత్మా నమస్కారం అయ్యా దండమయ్యా అని దండాలు పెట్టుకుంటూ వచ్చి, స్వామి ఈ విధంగా నింది, దాని ముఖం నేను ఇక చూడను, ఇక నేను పాప పుణ్యాలు చేయను, స్వామి నన్ను తరించే మార్గం చెప్పండి అని ఆ మహాత్ముడు ప్రాధేయపడితే అప్పుడు నారద వారు వాల్మీకి తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ప్రకృతిగా మనం ఏం చెప్పుకుంటామంటే తారక మంత్రము, అక్కడ మర్రి చెట్లు ఉన్నాయి, ఆయన ఆ మర్రి చెట్టును రామ అనమంటే రామ అనలేకపోయాడు, ఆడ మర్రి ఉంది ఏమంటే ఆ మర్రి ఈ మర్రి ఆ మర్రి అనుకోమంటే రామరామ అని అన్నాడని చెప్తున్నారు. కానీ రామరామ కాదు, తారక మంత్రము నాసిక ద్వారా చేసేటువంటిది అజప గాయత్రి మంత్రము. అట్టి దాన్ని ఆయనకు ఉపదేశించి అక్కడ దర్భ అంటే గడ్డి కాస్త పీకి ఉత్తరముఖంగా కూర్చోబెట్టి ఆయనకు ఆ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇక వాల్మీకి భార్యపై విరక్తి పొందినవాడు కనుక కూర్చున్నవాడు కూర్చున్నట్టుగా విరక్తి పొంది ఆ యొక్క నారద వారు చెప్పినటువంటి ఆ తారక మంత్రాన్ని నాసిక ద్వారా ఆరోహణ అవరోహణ క్రమం మెరిగి చేస్తూ, అంటే సూర్యుని ద్వారా చంద్రుడికి చంద్రుని ద్వారా సూర్యుడికి నడుపుతూ ఆయన తదేక నిష్ఠలో కూర్చొని నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. 3 రోజులకు వచ్చింది అమ్మగారు, చూసింది ఇంకా రాలేదైనా ఏమైందా ఎక్కడా అని. సహజంగా భర్త పేకాట ఆడుతుంటే భార్యకు ఆయన ఎక్కడ ఆడేది కాస్త కూస్త జాడ తెలుస్తుంది.
భర్త సారాయి తాగుతుంటే ఆయన ఎక్కడ తాగేదో ఆమె తెలుస్తుంది. ఆ విధంగా వాల్మీకి భార్యకు ఆయన ఎక్కడ ఉండేది తెలుసు కనుక తాడబట్టుకుని అడవికి వచ్చి చూసింది. నిష్ఠాగరిష్ఠుడై కూర్చో ఉన్నాడు. వచ్చి నమస్కారం చేసింది. పోనీలే, ఏ మహాత్ముడు పుణ్యం కట్టుకుండు, ఇక నేను ఊపిరింటి ఉప్పుగల నమ్ముకం బతుకుతాను అని అయ్యగారికి నమస్కారం చేసి అమ్మగారు వెళ్ళిపోయింది. ఈయన తదేక నిష్ఠాగరిష్ఠుడై అట్లానే చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఆ దర్భే సెదలు బట్టి అది పుట్టై కోమలు కోమలు పెరిగిపోయింది. ఆ తర్వాత దేవలోకంలో ఇంద్రసభ జరుగుతుంది. ఆ ఇంద్రసభకి నారదుల వారు సభకి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ సభలో భూలోకంలో సాధురక్షణ లేకుండా పోయింది, అంత దుష్టశిక్షణ అయింది. ఈ రావణ కుంభకర్ణాదులు నానా ఘోరాలు చేస్తున్నారు. ఈ ఘోరాలు అనసాలంటే ఏం చేయాలంటే, మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా, ఆదిశేషుడు లక్ష్మణుడిగా, భరత శంకుచక్రాలు భరత శత్రుఘ్నులుగా పుట్టాలి. ఆ రాక్షస రావణుడి కుంభకర్ణుని హతమార్చాలి. కాబట్టి వాళ్ళు అవతారాలు ఎత్తుతారని చెప్పి అక్కడ సభలో తీర్మానం చేశారు, ఇంద్రసభలో. ఆ తీర్మానాన్ని విన్నటువంటి నారదుడు విని భూలోకానికి వచ్చేశాడు. ఆయనకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ఒక చోట ఒక వాక్యాన్ని వింటే విన్నదాన్ని వచ్చి ఒకరికిద్దరికైనా చెప్తేనే తప్ప లేకపోతే ఆయన కడుపుబ్బరం పోదట. అందుకని ఆయన వచ్చేసి అటు ఇటు చూస్తే ఎక్కడ చెబుదామన్నా ఏ మనిషి తగలదా, ఎక్కడ ఒక సాధు జంతువు కూడా లేదా. ఈ నారద వాల్మీకి కూర్చున్నటువంటి పుట్ట మెత్త కోమలు కోమలు పెరుగున్నదట. ఆ మహాత్ముని లోన అజప గాయత్రి తారక మంత్రం చేస్తున్నాడు కదా, అది పెరుగున్నదట. ఇక్కడ ఏదో పుట్ట కోమలు మెత్తంగా ఉన్నాయి, ఇక్కడ నేనైనా నా కడుపుబ్బరం తెలవర్చుకోమని చెప్పి ఆ పుట్ట కోమలో మూతి పెట్టి కూగెంతం రామ రామేపి అని చెప్పి ఒక శ్లోకం చెప్పేసి వెళ్ళిపోయాడు. అది వాల్మీకి మహాముని విన్నాడు. అంటే శ్రీరామచంద్రుడుగా లక్ష్మణుడుగా వీళ్ళు పుడుతున్నారు. రావణ కుంభకర్ణాలను హతమార్చడానికి విష్ణువే జన్మకొస్తున్నారు సంగతి తెలుసుకొని నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహావాణి పుట్ట పెకలించుకొని ఆయన అప్పుడు రాముడు పుట్టంతులకే రామాయణం అంతా రాసిపెట్టినారని చెబుతున్నారు. అయితే అంత శక్తి ఎలా వచ్చిందంటే, వారు అజపగాయత్రి అనేటువంటి యొక్క తారక మంత్రాన్ని చేసినందువల్ల వాల్మీకి మహామునికి అంత శక్తి వచ్చిందని చైత్ర మహాత్మ చెబుతున్నారు. నాకు ముందుగా నేను చెప్పున్నారు కనుక నేను మరి సమయాన్ని ఎక్కువ చెప్పి ఉండొచ్చు. ఆ తర్వాత నేను నిరూపణ చేయడానికి కూడా సమయం లేదు. జై సద్గురు బ్రహ్మరాజుకి అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.